11,062 పోస్టులతో మెగా డిఎస్సి అని మరో వార్త. ప్రాజెక్టు వార్ మేడిగడ్డకు బీఆర్ఎస్. ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. ఇక్కడ రాస్తే ఇంకో సైడు పాలమూరుకు కాంగ్రెస్. ఇవాళ వంశేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేల పర్యటన ఉదయం 11 గంటలకు కరివెన రిజర్వాయర్కు, ఆ తర్వాత ఉద్దొండాపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సందర్శన. అంటే ప్రాజెక్టులో చెప్పినాక నీళ్ళవారు జరుగుతుంది, కానీ వీళ్ళు మాత్రం ఓన్లీ వీళ్ళు పోతురు కాబట్టి వాళ్ళు పోతురు. వీళ్ళు ఎన్నడో ప్రకటించరు, వీళ్ళు నిన్న ప్రకటించుకోరు మేము అటు పోతామని చెప్పేసి ఈ పబ్లిక్ని అంతా డైవర్షన్ చేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఫారెన్ కరెన్సీ, ఫేక్ నోట్లు, బంగారు తాలిబొట్లు, మేడారం జాతర హుండీలో భక్తుల కానుకలు, డ్రమ్ములు నిండుతున్న నాణ్యాలు, కాయిన్స్ కౌంటింగ్కు మిషన్ల ఏర్పాటు, బస్తాల్లోకి టన్నుల కొద్దీ ఒడి బియ్యం, కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది. మొదటి రోజు 3,15,00,000 ఆదాయం వచ్చింది. అమ్మవారు 500 పైగా హుండీలు నిండిపోయినాయి. మేడారం జాతరలో 500 పైగా హుండీలు నిండిపోయినాయి. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో ఘటన. పాపం మా విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ బాధ ఎంత ఘోరంగా ఉందో, ఇంకా పాపం చేతికి ఎదిరిన కొడుకు ఇట్లా చిన్న ఎగ్జామ్ విషయంలో ఆత్మహత్య చేసుకుని చెప్పేసి వాళ్ళ తీరని బాధ. సో అలాంటివి చేయకండి మీరు కూడా మిత్రులారా, కొంచెం ఆలోచించండి. ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ. ఇలాగ చెప్పాను కదా, ధరలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోటుపాట సవరించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టింది గవర్నమెంట్. ఇవాళ నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు అన్ని ప్రజెంట్ పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు సాల్వ్ అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారంగా అది ముందుకెళ్తుంది. రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్. సిట్టింగుల్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికే ఛాన్స్. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన సిఈసి మీటింగ్. దేశవ్యాప్తంగా 105 పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫామ్. అంటే అలా ఫస్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్స్ కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చేది, వారం రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ముందుగా మన రాష్ట్రం సంబంధించి ఒక 8 మంది పేర్లు ఆల్రెడీ ఫైనల్ అయిపోయినాయి. అందులో ఈ 3 ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి, మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్కు ఇలా ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చేసారు. మిగతా వాళ్ళని ఇంకొంతమంది 5 ఈ 3 దాన్ని ఇంకో 5 పేరు కూడా ఇలా ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి